శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కుటుంబం అనే తర్వాత రకరకాలైనటువంటి సమస్యలు ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. కొంతమంది ధైర్యంగా ఉండి సొంతగా నిర్ణయాలు తీసుకొని నిలబడగలుగుతారు. కొందరు డీలా పడిపోతారు, కుదేలైపోతారు వచ్చిన సమస్యను ఎదుర్కోలేక. అలాంటప్పుడు వాళ్ళకి అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ గోడని వెళ్ళబోసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు తోచిన సలహా ఇస్తారు, ఓదార్పునిస్తారు. వాళ్ళని ఆ దుఃఖం నుంచి బయటపెట్టడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. పాపం వారు ఏదో ఒకటి చేసి ఆ పరిస్థితి నుంచి బయటపడవేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేసే ప్రయత్నం వల్ల కొంత ఊరటగా ఉంటుంది, కానీ అది ఎంతసేపు ఉంటుందంటే కొంత సమయం వరకు, లేదా ఏదో 2-3 రోజులు కాస్త మనసు కుదుట పడినా కూడా మళ్ళీ సమస్య తాలూకా చింత మొదలవుతుంది, అలజడి మొదలవుతుంది. ఎవరిని చెప్పినా కూడా సమస్య తాలూకా భారాన్ని మోయవలసింది మనమే కనుక చెప్పినంత తేలిగ్గా ఉండదు కదా ఆచరించడం అనేది. కష్టమైన, ఇష్టమైన, భారమైన, ఏది ఏమైనా ఎవరిన్ని మార్గాలు చూపినా, మనం ఎంత తప్పుకోవాలని ప్రయత్నించినా, మనం అవునన్నా కాదన్నా మన కర్మని మన చేత అనుభవింపచేస్తుంది ఆ జగన్మాత. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కర్మని తప్పించుకొని తిరగటం అనేది అసాధ్యమైనది. దీనికి ఒకటే మార్గం, అదేమిటంటే అమ్మా నీవే దిక్కు, నన్ను నడిపిస్తుంది నువ్వే కనుక నా సమస్య కూడా నీదేనమ్మా అని శరణు వేడుకోవటమే మనం చేయగలిగింది. కనుక సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.